ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో అకాల వర్షాలు రైతులకు శాపంగా మారుతున్నాయి. 2 రోజుల క్రితం వర్షం దంచి కొట్టగా మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణలోని చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 29 వరకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈ మేరకు వ్యవసాయదారులు, ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించే అకాల వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా రాబోయే 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా తెలిపింది. సో ఇలాంటి పరిస్థితులలో రైతాంగం అయితే పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో పడ్డటువంటి అకాల వర్షాలకైతే రైతులకైతే అపారమైనటువంటి నష్టాన్ని అయితే కలిగించింది సందీప్. 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షం బాగా దంచి కొట్టడంతో కూడా 4 రోజుల పాటు కూడా ఎఫెక్ట్ కనిపించింది. మరొక 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ ఏకంగా హెచ్చరికలు జారీ చేసింది. సో దీంతో తెలంగాణలోని చాలా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 29 వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలితో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో దీంతో వ్యవసాయదారులు, అటు రైతాంగము, ప్రజలు కూడా అలర్ట్ జారీ చేసింది. ఎందుకంటే ఇప్పుడు పడేటువంటి ఈ వర్షాలు మామూలుగా కేవలం వర్షం మాత్రం పడకుండా భారీగా కూడా ఈదురుగాలు వీస్తాయి. గంటకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచేటువంటి ఈదురు గాలులకు ట్రాన్స్ఫార్మర్ నేలకొల్లిపోవడము, విద్యుత్ స్తంభాలు నేలకొడిపోవడంతో పాటు ముఖ్యంగా మామిడి రైతాంగానికి మాత్రము తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. ఈదురుగాల ఎఫెక్ట్, వడగాళ్ల ప్రభావంతో మామిడి చెట్టుపై ఉన్నటువంటి మామిడి కాయలు గాని, పూత గాని మొత్తం కింద రాలిపోయి విపరీతమైనటువంటి నష్టం అయితే మామిడి రైతాంగానికి వస్తుంది. ఇప్పటికే ఇటీవల కురిసినటువంటి అకాల వర్షం, ఈదురుగాలతోటి దాదాపు చెట్లపైన ఉన్నటువంటి 50 నుంచి 60% వరకు మామిడికాయలన్నీ కూడా నేల రాలిపోయి ఇప్పటికే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. దాంతో పాటు మిర్చి రైతులు కానీ, మొక్కజొన్న రైతులు కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్తున్నటువంటి పరిస్థితులలో రాబోయే మరొక 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటేనే అన్నదాతలు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు కనిపించాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్స్ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడుతుండగా మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ మనకు కనిపిస్తుందంటే కొన్ని జిల్లాల్లో మాత్రము మేఘావృతమై ఉండి ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడుతుండగా కొన్ని జిల్లాల్లో విపరీతమైనటువంటి ఎండ కొడుతుంది. అంటే ఒకవైపు ఎండ, కొన్ని జిల్లాల్లో మరొక వైపు వర్షం పడుతూ ఉండటంతో డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ వల్ల కూడా ప్రజలు చాలా కన్ఫ్యూజన్ కి గురవుతున్నారు. వాతావరణంలో చాలా భిన్నమైనటువంటి మార్పులు ఎన్నడూ లేని విధంగా కూడా మనకు కనిపిస్తున్నాయి సందీప్. మార్చి 29 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రిగిరి, భువనగిరి జిల్లాలతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువ కనిపించనుంది. అంటే ఆల్మోస్ట్ మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ఈ వర్ష ప్రభావం కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో మాత్రము ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటు నుంచి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో హైదరాబాద్ సిటీలో కూడా గత 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షంతో అయితే హైదరాబాద్ అంటారని చెప్పవచ్చు. భారీగా కూడా
రోడ్లపైకి వచ్చి చేయడంతో కూడా ట్రాఫిక్ జామ్ అయి విపరీతమైనటువంటి అర్ధరాత్రి వరకు కూడా ట్రాఫిక్ జామ్ అలానే కంటిన్యూ. సో ఇప్పుడు సరే మన హైదరాబాద్ సిటీలో కనుక చూసుకుంటే సందీప్ ఈవినింగ్ టైమే వర్ష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం తలకు కురిసేటువంటి వర్షం దాదాపు నైట్ 11-12 వరకు కూడా కంటిన్యూ అవుతుండటం వల్ల అదంతా కూడా ట్రాఫిక్ కు సంబంధించినటువంటి పీక్ టైం కాబట్టి విపరీతమైనటువంటి ఇబ్బంది హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సిటీ వాసులు పడుతున్నారు. సో ఆ రకంగా కూడా ప్రజలు కూడా సిటీ వాసులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా వెళ్లాలని కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులలో సో ఓవరాల్ గా రాబోయే 4 రోజుల పాటు ఈ వర్ష ప్రభావం ఉందని తెలపడంతో కూడా తెలంగాణ రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతుంది సందీప్. అయితే ఇప్పటికీ నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం ఏమైనా సాయం అందించే అవకాశం ఉందా రాజు పటేల్? అంటే ఇప్పుడు మనకు కురిసినటువంటి అకాల వర్షం ఎఫెక్ట్ తోటైతే అసలు వ్యవసాయ శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఎలాంటి నష్టానికి సంబంధించినటువంటి సమీక్షలు చేయలేదు. అటు ప్రభుత్వం నుంచి కూడా ఇటు జిల్లాకు కానీ జిల్లా అధికారులకు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎలాంటి ఆదేశాలు అయితే జారీ చేయలేదు. అకాల వర్షాలు ఎప్పుడు కానీ మనకి మార్చి ఏప్రిల్లో కురుస్తూ ఉంటాయి. యాక్చువల్లీ వానాకాలంలో కురిసేటువంటి భారీ వర్షాల వలన నష్టపోయినటువంటి పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రకటించినప్పుడు కూడా అవి కూడా రైతులకు అందని పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతుంది. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ వేసవి కాలంలో పడేటువంటి అకాల వర్షాల వల్ల కూడా పంటలు నష్టపోతాయి. ముఖ్యంగా మామిడి పంటలకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. కనీసం ఆ ఇన్సూరెన్స్ కూడా మామిడి రైతులకు అందని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో కూడా చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయని బ్యాంకు వాళ్ళు చెప్తారు. బ్యాంకు నుంచి పోతే వ్యవసాయ అధికారులకు లింకప్ లేదంటారు. వ్యవసాయ అధికారుల నుంచి ప్రభుత్వం దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదంటారు. ఇలా టెక్నికల్ ఇష్యూస్ తో కూడా కనీసం వాళ్ళకు ఉన్నటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితి అయితే నెలకొంది. ప్రభుత్వం అయితే పరిహారానికి సంబంధించినట్టయితే ఎలాంటి సర్వే చేయమని కూడా ఆదేశాలు అయితే ఇప్పటివరకైతే జారీ చేయలేదు. సో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు కాబట్టి మేము సర్వే చేయం, పంట నష్టం నివేదికలు మేము ఎలా సమర్పించాలని జిల్లాలో ఉన్నటువంటి అధికారులు అంటున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వు రాలేదు. సో రైతాంగం కూడా వ్యవసాయ శాఖ అధికారులను అదే అడుగుతున్నారు. మరి మా మామిడి పంట ఇంత నష్టపోయింది, మొక్కజొన్న పంట నేల కొరిగింది, వరి పంట కూడా దెబ్బతిన్నది, మాకు వచ్చి మీరు సర్వే చేసుకోండి, పంట నష్టపోయినట్టు మీ రికార్డులకి ప్రభుత్వాన్ని చెప్పండి అని అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రానప్పుడు మేము ఎలా సర్వే చేయాలని అధికారులు అంటున్నారు. సో ఇప్పటి వరకైతే ఎలాంటి ఈ పంట నష్టం పరిహారం నుంచి ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి ఆదేశాలు అయితే రాలేదు సందీప్. థ్యాంక్ యూ రాజు పటేల్.